మందకృష్ణ మాదిగ గారు బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలపైన పెద్ద ఎత్తున బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. సో ఇదే అంశం పైన మాట్లాడడానికి మనతో పాటు బ్రాహ్మణ సంఘాల నాయకులు మురళీ శర్మ గారు ఉన్నారు. అందరికి తెలిసిన ఇతను రీసెంట్ గా అనసూయ విషయంలో పెద్ద ఎత్తున కాంట్రవర్సీ సంబంధించిన వ్యక్తి. సో మాట్లాడదాం ఒకసారి. ఏంటన్నా మందకృష్ణ చేసిన వ్యాఖ్యల పైన ఎట్లా చూస్తారు అసలు? మందకృష్ణ గారి మీద ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల తెలంగాణ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్ మానవ హక్కుల సంఘంలో కృష్ణమాదిగ గారి మీద కేసు ఫైల్ అయింది. కేసు పెట్టడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే కృష్ణమాదిగ గారు బ్రాహ్మణుల పట్ల అనేక రకాలైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. బ్రాహ్మణుల్ని డిఫేమ్ చేసేటువంటి విధంగా, బ్రాహ్మణుల గౌరవానికి భంగం కలిగేటువంటి విధంగా కూడా మాట్లాడిండు. అంటే తప్పేం మాట్లాడిన వార్తలు వస్తున్నాయి. ఎందుకనంటే ఇప్పటికీ బ్రాహ్మణుల చేతిలో దళితులు కుల వివక్షకు లోనవుతున్నారు అనే విషయమే స్టేట్మెంట్ ఇచ్చేసిండు కదా. మన దేశంలో రాజ్యాంగం రాకముందు, స్వాతంత్రం రాకముందు ఒక రకమైనటువంటి విధానం అమల్లో ఉంది. అప్పట్లో కూడా బ్రాహ్మణులు పూర్తి స్థాయి వివక్షత చేశారంటే కరెక్ట్ కాదు. దీనికి మనం లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. చాలా మంది చెప్పేది ఏంటంటే గుళ్ళల్లోకి రానివ్వలేదు స్వాతంత్రం రాకముందు. ఈ రోజున వివక్షత ఎక్కడ లేదండి. ఈ రోజున చట్ట ప్రకారము, భారత చట్ట ప్రకారము సమానత్వం ఉంది. ఏ కులం వాళ్ళు ఏ గుళ్ళో అయినా వెళ్ళొచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ ఒక్క దళితుని కూడా ఆపరు. ఇది 100% నేను గ్యారంటీ ఇవ్వగలను. సో మనం స్వాతంత్రం రాకముందు విషయం కూడా డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే స్వాతంత్రం రాకముందు గుళ్ళల్లో కొంతమంది బ్రాహ్మణులు రాని లేదు వాళ్ళు చేసినటువంటి ఆరోపణ. కానీ అది పూర్తి స్థాయిలో కరెక్ట్ కాదు. కారణం ఏంటంటే ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయాన్ని నిర్మించింది రాజులు. బ్రాహ్మణులు దేవాలయం నిర్మించాల. క్షత్రియులు అప్పుడు రాజులుగా ఎవరైతే ఉన్నారో ఆ రాజులు, రాజవంశస్థులు దేవాలయాలు నిర్మించారు. కృష్ణదేవరాయలు దేవాలయాలు నిర్మించాడు. అలాగే ఇంకా అనేక మంది రాజులు దేవాలయాలు నిర్మించారు. అందులో బ్రాహ్మణుడి పాత్ర ఏంటంటే ఆయన పూజారిగా ఉండేవాడు. పూజారి అంటే ఏంటంటే ఆయనకి ఒక నెల శాలరీ ఉంటుంది, జీతభత్యం ఉంటాయి. ఆయనకి భక్తులు దక్షిణలు ఇస్తారు. వాటి ద్వారా ఆయన జీవితం గడుపుతాడు. సో గుడిలోకి మీద అధికారం అంతా ఎవరికి ఉంటుందంటే ఆ గుడి ఎవరితో వాళ్ళకు ఉంటుంది. ఆ రాజు మీద ఉంటుంది. ఆయన ఓనరు. సో గుడిలోకి దళితులు రానివ్వలేదు. అప్పుడు దళితులు ఏం చేయాలి? రాజు దగ్గర పోయి అడగాలి, అయ్యా రాజుగారు మీ గుడిలోకి మమ్మల్ని రాణిస్తలేరు అంటున్నారు. ఆ టైంలో బ్రాహ్మణులు రానివ్వలేదు అన్నారు కదా. అందుకని బ్రాహ్మణుల చేతిలో లేని విషయం అని చెప్తున్నా నేను. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పాత చరిత్ర గురించి కూడా మనం జనరల్ గా ఆలోచిద్దాం. గుళ్ళోకి బ్రాహ్మణులు రానివ్వడం, బ్రాహ్మణులు కేవలం పూజారులే కదా. పూర్తి స్థాయి అధికారం బ్రాహ్మణుల మీద ఉండదు. గుడి ఓనర్ ఎవడో అతని మీద ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో మీరు రానివ్వకపోతే అది మీ ఇష్టం, మీ ఇల్లు కాబట్టి మీరు ఒప్పుకుంటేనే ఇంట్లో రావాలి. రైట్ ఆఫ్ అడ్మిషన్ అంటారు దాన్ని. అప్పుడు ఎవరిని అడగాలి? ఆ ఇంటి ఓనర్ ఎవరైతే గుడి ఓనర్ ఎవరు ఆయన అడగాలి. రాజును అడగండి, రాజు గారు మమ్మల్ని ఎందుకు రానియ్యారు. అలాగే అప్పుడు కుల పెద్ద వాళ్ళని అడిగి అప్పుడు వాళ్ళు రాణిస్తే రావచ్చు కదా. సో ఇక్కడ వాళ్ళ గుళ్ళోకి ఆ రోజుల్లో అంటరాంతరామంలో ఉందంటే దానికి కారణం ఏంటంటే అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఉన్నాయి అవి. సో దానికి బ్రాహ్మణులను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ కేవలం బ్రాహ్మణులు మాత్రం కారణం కాదు. వాళ్ళు గుడి ఓనర్ కూడా ఒప్పుకొని ఉండడు కదా. అంటే క్షత్రియులు కూడా ఒప్పుకొని ఉండరు, వైశ్యులు కూడా ఒప్పుకోలేదేమో. బ్రాహ్మణులు కరెక్టే ఉన్నారు, దళితులే రాంగ్ లో ఉన్నారు అనట్లేదు నేను. కేవలము ఒకళ్ళని బ్లేమ్ చేయొద్దు అంటున్నా. ఇప్పుడు గుడి యజమాని కనుక యాక్సెప్ట్ చేశాడు అనుకుందాం. గుడి యజమాని రాజు ఎవరైతే లేదంటే ఈ రోజుల్లో గుళ్ళు చాలా మంది కడుతున్నారు. ఎవరో గుడి పెద్ద ఆయన గుడి కడతాడు, డొనేషన్ తీసుకుంటే కడతాడు. ఆ గుడి లోపలికి ఎవరు రావాలి, ఎవరు పోవాలి, ఈవెన్ పూజారి ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అనేది గుడి ఓనర్ డిసైడ్ చేస్తాడు. అవునా కదా? బ్రాహ్మణులు డిసైడ్ చేయట్లేదు. ఎలా డిసైడ్ చేస్తారు? బ్రాహ్మణులు అందులో పూజారి స్వామి. అసలు బ్రాహ్మణ పూజారి ఉద్యోగానికి గ్యారెంటీ లేదు ఈ రోజున. ఈ రోజుల్లో గుళ్ళో పూజారి ఎవరు చేస్తారు? అట్లా మాట్లాడుతున్నారు. బ్రాహ్మణులే దేవాలయాలను శాసిస్తా ఉంటే బ్రాహ్మణులకే చెప్పండి. గుళ్ళో పూజారికి నెలకు శాలరీ ఇస్తారు. ఈ రోజున మీరు ఏ గుడికైనా వెళ్ళండి, గుళ్ళో పూజారి ఏం చేస్తాడు? ఆయన పూజారి అనేటువంటి పూజ చేస్తాడు. ఆయన నెలకెంతో శాలరీ వస్తుంది, భక్తులు వేసే కానుకలు వస్తాయి, అంతే. గుడి ఓనర్ వేరే వాళ్ళు ఉంటారు, గుడి కట్టించిన వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళది గుడి. అప్పుడు లోపలికి ఎవరు రావాలి, ఎవరు రాకూడదు అని గుడి ఓనర్ నిర్వహిస్తాడు. అటువంటిప్పుడు గుడి ఓనర్ దగ్గర పోయి అడగండి. గుడి ఓనర్ కనుక వీళ్ళని రానియండి అంటే వస్తారు. మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా, చాలా మందిని దళితులను గుడిలకు రాణిస్తలేరు అని చెప్పేసి చాలా మంది మతం మారుతున్నారు కదా. మరి దీనికి కూడా అంటే చాలా వరకు నిజాలు ఉన్నాయి కదా, దీనికి సంబంధించిన అంశాలు కూడా చాలా ఉన్నాయి కదా. ఈ రోజున స్వాతంత్రం వచ్చిన తర్వాత వివక్షత అనేది ఎక్కడా లేదు. చట్ట ప్రకారము ప్రభుత్వ దేవాలయాలన్నింటిలో కూడా కులం అనేటువంటి దాని వివక్షత లేకుండా వెళ్ళొచ్చు. మతం మారడానికి అనేక కారణాలు ఉండొచ్చు. మతం స్వేచ్ఛ అనేది మరి ముస్లింలో కూడా మారచ్చు, వాళ్ళ ఇష్టం. అది మతం మార్పిడి అనేది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం. రాజ్యాంగ ప్రకారం చెప్తున్నాను నేను, వ్యక్తిగత విషయాలు ఏం చెప్పట్లేదు.
రాజ్యాంగ ప్రకారం ఈ వివక్షత రోజున ఉంది. కులాల హిందూ మతంలో కులాల మీద వివక్షత ఉందనే వాళ్ళు మతం మారుతున్నారనే వాదన ఎక్కువ ఉంది. మరి అటువంటి అప్పుడు ముస్లిం మతంలోకి ఎందుకు మారట్లేదు, క్రిస్టియన్ మతంలోకి ఎందుకు మారుతున్నారు ఉమ్, అనేది మీరు చెప్పాలి. ఉమ్, వివక్షత ఉంటే మరి దళితులు ముస్లిం మతంలోకి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు వెళ్ళట్లేదు? ఉమ్, కేవలం క్రిస్టియన్ మతంలోకి ఎందుకు వెళ్తున్నారు? ఉమ్, ఒకవేళ నిజంగా వివక్షత అనేది లేదు వాస్తవానికి, ఉమ్, కొన్ని చోట్ల గ్రామ స్థాయిలో అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి ఏమైనా ఉన్నాయేమో, ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఉమ్, అక్కడ అథారిటీ కంప్లైంట్ చేసి వాళ్ళు మాట్లాడుకోవాలి. ఉమ్, అంతేగాని దీనికి అప్పుడు ఆ గుడి కట్టించింది రెడ్డి గారో రాజు గారో మరి నాయుడు గారో వాళ్ళని అడిగి నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇదిగో బ్రాహ్మణులు రాని లేదా బ్రాహ్మణుల మీద తోసేయడం అనేది న్యాయం కాదు. ఉమ్. 100% బ్రాహ్మణులు అయితే కారణం కాదు. బ్రాహ్మణులు ఎటువంటి తప్పు చేయట్లేదు. తప్పు చేశారో 100% అయితే కాదు కదా. ఉమ్, వీళ్ళకి ఏదైనా పాత్ర ఉంటే అందులో వాళ్ళు ఒక మెంబర్ మాత్రమే, కేవలం వీళ్ళే ఆపారంటే కరెక్ట్ కాదు. ఇది వాస్తవం, న్యాయం మాట్లాడితే. ఉమ్, సో నిజంగా బ్రాహ్మణుడు ఆపాడు అనుకుందాం, అప్పుడు వాళ్ళు గుడి యజమాని దగ్గరికి వెళ్ళేసి అయ్యా మమ్మల్ని రానియండి అని రాసి ఆయన రానిస్తే రావచ్చు కదా. ఉమ్, సో ఇక్కడ కేవలం బ్రాహ్మణుల మీద బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఉమ్, ఇక్కడ జరుగుతున్న ఇప్పుడు మీరు ఏ దేవాలయానికైనా ఎవరైనా వెళ్ళొచ్చు. ఉమ్, ఇంకొకటి ఏంటంటే ఆ బ్రాహ్మణుల పట్ల ఇతరులకి ద్వేషం వచ్చే విధంగా కూడా ప్రవర్తిస్తున్నారు. ఉమ్, చాలా దేవాలయాల్లో ఈ రోజున కూడా మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. అక్కడ గిరిజనులు ఉంటారు పూజారులుగా, బ్రాహ్మణ్స్ కాదు ఉండేది. ఉమ్, అలాగే విధంగా కొన్ని దేవాలయాలు ఉన్నాయి, ఉమ్, కొమరం స్వామి, ఇంకా చాలా మంది దేవాలయాలు ఉన్నాయి. ఉమ్, ఇంకా పోచమ్మ తల్లి అని ఉమ్, చాలా దేవాలయాల్లో ఇతర మతస్థులు ఇతర కులస్తులు ఉంటారు అక్కడ. ఉమ్, ఎందుకంటే కొన్ని చోట్ల బళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఉమ్, అక్కడ చట్ట ప్రకారం కాకపోయినా ఉమ్, కొన్ని దేవాలయాలు ఇతరులు కూడా ఉన్నారు. ఉమ్, కొన్ని చోట్ల పద్మశాలీలు కూడా పూజారులు ఉన్నారు శివాలయాల్లో. ఉమ్. వాళ్ళు బీసీ కిందకి వస్తారు, బ్రాహ్మణ్స్ కాదు. పద్మశాలి అంటే ఇక్కడ ఉన్న బ్రాహ్మణులు మా హిందువులు కాదు, వాళ్ళు ఆర్య బ్రాహ్మణులు అనే ఒక మాట వస్తుంది. దాని గురించి ఏం చెప్తారు అసలు? ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు మీరు వాస్తవాన్ని తీసుకుంటే ఉమ్, ఒకప్పుడు ప్రపంచం మొత్తం ఒకటే దేశం. ఉమ్, మీరు మహాభారత యుద్ధం తీసుకోండి, ఎక్కడి నుంచి ఎవడు రాలా, ఉమ్, అసలు ప్రపంచం మొత్తం ఒకటే దేశం. ఇప్పుడు మహాభారత యుద్ధం మీకు అందరు తెలిసే ఉంటుంది, కురుక్షేత్రం. ఉమ్, కురుక్షేత్రం అనేది ఒక ప్రపంచ యుద్ధం. అది ఉమ్, అందులో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఉమ్, అప్పుడు ఏంటంటే అన్ని దేశాలు కూడా కలిసి ఉండేవి. ఈ రోజు ఆఫ్ఘనిస్తాను, ఉమ్, ఈ ముస్లిం దేశాలు ఎవరైతే వాళ్ళందరూ ఎవరు కౌరవుల పూర్వీకుల వాళ్ళు. ఉమ్, ఈవెన్ దుర్యోధనుడి తల్లి ఉమ్, గాంధారి వాళ్ళ సొంత దేశము అక్కడ ఆఫ్ఘనిస్తాన్. ఉమ్, ఇప్పుడు వాళ్ళు ముస్లిం మతంలో మారున్నారు అక్కడ. ఉమ్, సో ప్రపంచం అంతా ఒకటే దేశంగా ఉంది. కురుక్షేత్రంలో క్లియర్ గా చెప్తారు, ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా కొంతమంది ఒక సైడ్ కొంతమంది ఒక సైడ్ మారిపోయారు ఉమ్, అని, అంతా కూడా ఒకటేగా ఉండేది. ఇక్కడ ఉన్నప్పుడు ఆ విధంగా ప్రపంచ యుద్ధం అనేది జరిగింది. ఉమ్, సో ఒక ఖండం లాగా ఉండేది అది ప్రపంచం మొత్తం. ఉమ్, సో ఇక్కడ ఏంటంటే ఎవరు ఒక చోట వచ్చారనేది కరెక్ట్ కాదు. ఉమ్, సో అది మేము చెప్పదలుచుకుంది. ఉమ్, సో ఈ రోజున కూడా అనేక దేవాలయాల్లో కూడా బ్రాహ్మణులు ఉన్నారు పూజారులుగా, అలాగే కొన్ని గుళ్ళల్లో ఇతర కులం వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్.